పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్నూలు జిల్లా ఆలూరు మండల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాల దందా వెలుగు చూసింది. ప్రజలను డబ్బుల కోసం పట్టి పీడిస్తున్నారు అధికారులు. స్టాంపుల శాఖ నియమ నిబంధనల ప్రకారం RH 450 రూపీస్, అలాగే కంప్యూటర్ ఈసీ 400 రూపాయలు, ఆర్సీ అండ్ ఈసీ కలిపి 1300 రూపాయలు వసూలు చేస్తున్నారు అధికారులు. లంచాల కోసం ప్రజలను అధికారులు దోచుకుంటున్నటువంటి వైనం వెలుగు చూసింది. 1300 2 కలిపా సార్? తీసుకున్నా 10 రోజులు దాకా నాకు ఏమైనా రిసిప్ట్ ఏమైనా ఇస్తారా సార్? రిసిప్ట్ ఏమైనా ఇస్తారా? రిసిప్ట్ ఏమైనా ఇస్తారా? తీసుకున్నా 10 రోజులు దాకా నాకు ఏమైనా రిసిప్ట్ ఏమైనా ఇస్తారా సార్? తీసుకున్నా 10 రోజులు దాకా నాకు ఏమైనా రిసిప్ట్ ఏమైనా ఇస్తారా సార్? కర్నూలు జిల్లా ఆలూరులో వెలుగు చూసినటువంటి రిజిస్ట్రార్ ఆఫీసులో వెలుగు చూసినటువంటి దందాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, దాదాపుగా RH 450 రూపాయలు, కంప్యూటర్ ఈసీ 400 రూపాయలు, అంటే 850, అంటే ఈ రెండు కలిపి తీసుకుంటే 1300 రూపాయలు. ఏంటి దీనికి సంబంధించి ఈ స్థాయిలో సాక్ష్యాలు వెలుగు చూస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు? ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటి దందా కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఏంటి అధికారులు పట్టించుకోకపోవడానికి సంబంధించి ఏమైనా వారిని సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారా? వారి స్పందన ఏంటి? అసలు ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని? మురళి, కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా గత కొంతకాలం నుంచి కూడా ఈ దందా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉన్నతాధికారులు కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా ఈ రకంగా వసూలు చేయాలని చెప్పడం, పూర్తి స్థాయిలో వీరు ప్రజల నుంచి కూడా అత్యధికంగా ఈ డబ్బులు వసూలు చేయడం అంటే మనం చూస్తున్నాం. మనం చూసుకుంటే ఏదైతే స్టాంపుల శాఖ నియమ నిబంధనల ప్రకారం పూర్తి చూసుకుంటే RH 450 రూపాయల నుంచి కంప్యూటర్ ఈసీ తీస్తే 400 రూపాయలు, మొత్తం కలిపి 1300 రూపాయలు కూడా వారి దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అమౌంట్ ఇచ్చినప్పటికీ కూడా బిల్లు ఇవ్వమంటే ఇక్కడ బిల్లు ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు ముఖం చాటేస్తారని చెప్పవచ్చు. ఆ బిల్లు ఇస్తే అధికారికంగా దొరికిపోతారు కాబట్టి పేపర్ మీద రాసి ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతూ యథేచ్ఛగా కూడా ఆఫీసుల్లో ఏదైతే పబ్లిక్ వస్తుంటే వాళ్ళపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వారి దగ్గర అన్యాయ కాడికి దోచుకుంటూ ఉన్నారని చెప్పవచ్చు. ఈ విషయంలో కూడా రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఎక్కడ పోయినా కూడా లంచాలు ఇవ్వనిదే ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితులు మనం చూసిన నేపథ్యంలో కూడా చాలా మంది విసిగి వేగారిపోతారని చెప్పవచ్చు. అంటే ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్ వెళ్లాల్సిందే, సైట్లు కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్కడ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇష్టం వచ్చినట్టుగా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇట్లా లంచాలు డిమాండ్ చేయడంతో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి పెట్టడం లేదు. పూర్తి స్థాయిలో వారికి అందుతున్నటువంటి మామూళ్లు పైకి అందుతున్నాయన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. గత కొంతకాలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఏకంగా కొంతమంది చూస్తే పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న దందాను కూడా ఒక వీడియో రూపంలో తీసి బయటికి పెట్టేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ జరుగుతున్న దందా ఏంటో ఈ వీడియో రూపంలో మనకు బయటికి వచ్చిందని చెప్పవచ్చు. ఇష్టారాజ్యంగా వీళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేస్తూ చామన్న ప్రజలను పట్టి పీడిస్తున్నారనే చెప్పాలి. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి అధికారులు ఎందుకు స్పందించడం లేదనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది కదా. అంటే స్థానికులు ఎవరు కూడా ఇప్పుడు మనం వీడియోలో చూస్తూ ఉన్నాం, రిసిప్ట్ అడిగినప్పటికీ కూడా రిసిప్ట్ కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే ఏం జరుగుతోంది? దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా చేతులు మారుతున్నాయి, లక్షలు కూడా కాదు, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అని కూడా చెప్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వ అధికారులు ఎందుకు దృష్టి సారించట్లేదు అనేటువంటి మాట, స్థానిక నేతలైనా ఈ అంశాన్ని ఎందుకు నిలదీయడం లేదు అనేటువంటి ప్రశ్న, దీన్ని ఎలా చూడాలి మల్లికార్జున్? మొత్తంగా మనం చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లో ట్రాన్స్పరెంట్ గా ఒక బిల్ ఏదైనా పే చేసినప్పుడు గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారము ఒక బిల్ మనం పే చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ బిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏదైతే మనము ప్రభుత్వం నిర్ణయించిందో ఆ ధరకు మనకు బిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బిల్ ఇవ్వడానికి వీరు అక్కడ ఇవ్వడానికి నిరాకరిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ బిల్ ఇస్తే కనుక వీళ్ళు వసూలు చేస్తున్నటువంటి దందా ఎక్కడైతే బయటపడుతున్న ఒక ఆలోచనతో కూడా పూర్తి స్థాయిలో ఆ బిల్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వారికి కేవలం మీరు ఫోటో మాత్రమే తీసుకోండి, బిల్లు తర్వాత వస్తుందని చెప్పేసి వాళ్ళకు బెదిరింపులకు గురి చేస్తూ మీకు పని కావాలా,
చాలా క్వశ్చన్ అడుగుతున్నారు ఎందుకు అని చెప్పేసి అని కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చేస్తున్నాం. అయితే ఒకటి కాదు రెండు కాదు చాలా మంది చాలా రోజుల నుంచి కూడా ఇదే తంతు ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఉన్నతాధికారులకు తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అని కూడా అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న వారు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఉన్నతాధికారుల సపోర్ట్ లేకుండా కింది స్థాయి సిబ్బంది ఈ రకంగా చేయరు అన్నది వారి యొక్క వాదన. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా ఇలా జరుగుతుందంటే కూడా అక్కడి వరకు పై ఆఫీసర్ వరకు ఆయనకు విషయం చెప్పుకోవడానికి కూడా ఎవరు అక్కడ పర్మిషన్ ఇవ్వడం పరిస్థితి ఉంది. కాబట్టి కింది స్థాయిలో ఇక్కడ కంప్యూటర్ స్టాఫ్ కావచ్చు మిగతా స్టాఫ్ కూడా పూర్తి స్థాయిలో అందరి కాడికి దోచుకుంటున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విజిలెన్స్ తో కానీ లేకపోతే పోలీస్ అధికారులతో కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అనేక రూపాల్లో కూడా ఇక్కడ దందా అన్నది కొనసాగుతుంది. కాబట్టి దందాకు పోలీస్ స్టాఫ్ పెట్టాల్సినటువంటి పని ఉంది. కాబట్టి ఆలూరులో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్లాలంటేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించాలా, ఇక్కడ జరుగుతున్నటువంటి దందాను అరికట్టాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఉన్నతాధికారులు మాత్రం ఈ దందాలు వాళ్ళకు భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపణలు కూడా వినపడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తరహాలో మనకు ఈసీలు చూసుకుంటే అంటే అత్యధికంగా 1300 రూపాయలు ఇక్కడ వసూలు చేయడం ఏంటి, దానికి అనేది చాలా ఆశ్చర్యకరం. చాలా తక్కువ అమౌంట్ తో కూడా వాళ్ళకి ఈసీ కావచ్చు మిగతా ఆర్హెచ్ కావచ్చు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అత్యధికంగా వాళ్ళతో వసూలు చేసేప్పటికి కూడా ఇన్ టైమ్ లో అవి ఇవ్వకపోవడము, పూర్తి స్థాయిలో బిల్లు అడిగితే కూడా బిల్లు ఇవ్వమని చెప్పడం కూడా పూర్తి స్థాయిలో ఇది అభ్యంతరకరం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆలూరులో ఉన్నటువంటి రిజిస్టార్ ఆఫీస్ లో జరుగుతున్న దందా పైన దృష్టి పెట్టాలా, ఎక్కడైతే ఎవరైనా దందాకు పాల్పడుతున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆలూరు మండల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో లంచాల దందాకు సంబంధించినటువంటి విజువల్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రజలను డబ్బుల కోసం అధికారులు ఏ విధంగా పట్టి పీడిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. స్టాంపులు శాఖ నియమ నిబంధనల ప్రకారం ఆర్హెచ్ 450 రూపాయలు, కంప్యూటర్ ఈసీ 400 రూపాయలు, అలాగే ఆర్హెచ్ అండ్ ఈసీ కలిపి 1300 రూపాయలు వసూలు చేస్తున్నారు అధికారులు. లంచాల కోసం ప్రజలను అధికారులు ఈ విధంగా దోచుకుంటున్నటువంటి వైనమైతే వెలుగు చూసింది. ఎంత సార్? 1300 2 కలిపా సార్? తీసుకున్నాం 10 రోజులు ఆగింది. మనకి ఏమైనా రిసిప్ట్ ఏమైనా ఇస్తారా సార్? రిసిప్ట్ ఏమైనా ఇస్తారా? రిసిప్ట్ ఏమైనా ఇస్తారా? జిల్లా ఫోటో